హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడవలి ఫ్యామిలీ. మా అమ్మ కషాయం తీసుకున్నానండి. పునర్నవచూర్ణమాన్ని దాంతో కషాయం చేసి రోజు తాగుతారని. హెల్త్కి మంచిది, కిడ్నీస్కి అలా మంచిది. చూడండి, పొంగు వస్తుంది. ఇప్పుడు మనము ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకునేచ్చు. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లోకి వేసుకునేద్దాం. అండి, మా అక్క వెళ్ళి తీసుకొని వస్తాను అన్నట్టే దాన్ని కాంచుకునే వెళ్ళండి, లేకపోతే పగిలిపోతాయి. చాలాసేపు అలానే ఉన్నాయంటే మనం పెట్టి వెళ్ళిపోతాం, తర్వాత కాంచుతాం అనుకుంటాం, మర్చిపోతాం. ఒక గంట తర్వాత తీసి చూస్తే పగిలిపోయి ఉంటాయండి. అందుకే వస్తూనే కాంచేసుకుంటాం. పాలను మాత్రం 1.5 లీటర్ తీసుకుంటామండి పాలు. ఎందుకంటే మాకు షాప్ ఉంది, ఇంకా షాప్కి కస్టమర్స్కి అలా అప్పుడప్పుడు డాడీకి తెలిసిన వాళ్ళకి అలా ఇవ్వాల్సి వస్తుంటుంది. పెరుగుకి, కాఫీలకి అన్నిటికీ సరిపోతుందండి 1.5. ఇంకా ఒక్కొక్కసారి తక్కువ అవుతాయి. తీసుకోవడానికి వచ్చిందండి. మా అమ్మకి కషాయం ఇచ్చేసి వస్తాను. మా అమ్మ బట్టలు మడతేస్తుంది మార్నింగే లేచి. ఇద్దాం మమ్మీ, కాలుతుంది. మాకు చాలా బట్టలు పడతాయి, అవన్నీ మడతేసుకొని పెట్టుకోవాలి. ఇంకా చూడండి, పూజ చేస్తుంది స్నానం చేసుకొని వచ్చి. ఇది మా దేవుని ఇల్లు అండి. ఇలా గోపురం లాగా సెట్ చేశారు. తలుపు మీద శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. దీపం పెడతాను ఫ్రెండ్స్. లోకి వచ్చి కషాయం తాగుతుందండి. హాయ్, అందరూ బాగున్నారా? సరుకులు తీసుకొని వస్తానండి, మా నాన్న తెచ్చారు. ఇన్ని సరుకులండి. ఏం సరుకులు వచ్చినాయక్క? కాఫీ పొడి, డేట్స్ కూడా తెచ్చారండి. బిస్కెట్స్ ఇవి చాలా ఖాళీగా వస్తాయా? మిరియాలు, పెసరపప్పు, జీలకర్ర తెప్పించుకోలేదు. సేమియా, గోధుమ పిండి అండి. 2 ప్యాకెట్స్ తెచ్చారు. ఇంకా అండి ఉద్దులు 3 కేజీలు ఉంటాయి కదా. పెసర్లు వచ్చండి 2 కేజీలు. ఇవి కూడా 3 ఉంటాయి. కందిపప్పు అండి. కందిపప్పు 5 కేజీలా? 3 కేజీలు. ఇంకా అండి ఇప్పుడు సంచిలో పడిపోయినాయండి శనగగింజలు అండి 2. ఇప్పుడు దీన్నంతా ఒక డబ్బాకి వేసుకోవాలి. స్టార్ట్ చేద్దాం. శనగగింజలు కూడా పగిలిపోయాయండి లోపల. మా అక్క ఒళ్ళులో సగం ఉన్నాయి, సంచిలో సగం ఉన్నాయి, ఈ కవర్లో సగం ఉన్నాయి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకోవాలి.
శనగలు కవర్ తీసుకో. చాలా పోయింది శనగలు కవర్ సగానికి సీలిపోయింది. చూడండి చూపిస్తా మీకు. చూడండి బ్రోకెన్ పగిలిపోయింది, కవరే పగిలిపోయిందండి అసలుకి. చూడండి లోపల అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇంక ఇదో పెద్ద పని అయ్యిందండి, దీన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మా అక్క దాన్ని చాటుకు వేసుకొని వాటిని సపరేట్ చేసి చూస్తాను. శనగ్గింజలన్నీ చాట్లోకి వేసుకుంటాను. ఇవన్నీ నేను ఎత్తి పెట్టేస్తానండి. చాలా తెచ్చేసాను నాన్న. శనగ్గింజలు కూడా ఒక 3 కేజీలు తెచ్చేసినట్టున్నారండి. ఫస్ట్ ఈ ప్యాకెట్స్ పెట్టింటే వాళ్ళు పగిలిండరు కన్నా అవి పెట్టినారు. బియ్యం ఈ గిన్నెలో వేసేసుకున్నాను. ఇది చూడండి ఉన్నాయి, ఇంకా చాలా పొరుగుగా ఉందండి. దీన్ని ఒక డబ్బాకు పోసుకునేస్తాము. డబ్బా ఎత్తుకోండి అక్క. డబ్బాలో పోసుకునేస్తాను. సంచిలో ఉండేదంతా పోసేస్తాను. దాంట్లోకి ఇప్పుడు బియ్యము శనగగింజలు 2 మిక్స్ అయిపోయాయి. అట్లా ఏరుతావా? ఇట్లా ఇట్లా అంటే పైకి వచ్చేవు అవి కావాలా? సరిగ్గా అమ్మకి ఇక్క అమ్మకి ఇస్తామండి. ఇది మా అమ్మ చెరుగుతా ఉందండి. అవి అన్నానికి కేసు పెడుతున్నానండి. బియ్యం నానబెట్టుకున్నానండి. బాగా కడిగేసి స్టవ్ మీద పెడతామండి. కొద్దిసేపు పొంగి వచ్చిన తర్వాత మళ్ళీ కడిగేసి మళ్ళీ కుక్కర్ పెడతాము. ఇదిగోండి మా అక్క డిషెస్ క్లీన్ చేస్తుంది. అన్నీ సింక్కి వేసుకొని స్టార్ట్ చేసింది.
చూడండి ఇది పొంగు వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేసేసి వాష్ చేసేస్తాను. నేను కుక్కర్లో పప్పు వేసేస్తున్నాను. ఇందులో సరిపడిన వాటర్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఇన్ని వేస్తున్నానండి. మీ కారం తగినన్ని వేసుకోండి. మేము పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఎండుమిరపకాయలు ఎక్కువగా వేస్తాము. టమోటాలని ఇలా 4 సైడ్స్ ఘాట్ పెట్టుకొని వేస్తామండి. ఆ మధ్యలో పోయలేదు. పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు ఇంత వేస్తున్నానండి. చింతపండు ఇంత వేస్తున్నానండి. అంతే. ఇంకా క్లోజ్ చేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టేస్తానండి. ఈ పక్కనే బాయిల్ అవుతుంది. వాటర్ బియ్యం వేసేస్తానండి. అన్నం ఉడికిపోయినట్టుంది. చేస్తానండి వేసరు గంజి. విజిల్స్ వచ్చేసాయండి. ఓపెన్ చేద్దాం. గ్యాస్ మొత్తం పోయిందండి. విజిల్ తీసేసాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇవ్వండి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మేము బ్లెండింగ్తో మెదుపుకునేసాను. స్టవ్ ఆన్ చేసుకొని దీని తర్వాత ఎర్రగడ్డ వేసుకునేద్దాం. దీంట్లో కరివేపాకు వేసేద్దాం. ఇంగు వేసుకుందాం కొద్దిగా. Thanks for watching. Please like, share and subscribe. Thank you.